తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఏ మాత్రం అవకాశం ఇవ్వరాదని బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకే హస్తం పార్టీకి పట్టున్న జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో సర్వే రిపోర్ట్ ఆధారంగా పార్టీని బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. మహేందర్, మొత్తానికి బీఆర్ఎస్ మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తున్న వేళ దాదాపు ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదైనా సభ నిర్వహించినా, ఏదైనా ప్లాన్ వేసినా ఎన్నికల వ్యూహాలు అనేవి చాలా పటిష్టంగా ఉంటాయి. ఆ వ్యూహాలు ఎవరికి అర్థం కానట్టుగా ఉంటాయనేది అందరికి తెలిసిన విషయమే. మరి అక్టోబర్ 15 నుంచి మొదలుపెట్టినటువంటి బహిరంగ సభల్లో దాదాపు ఉస్నాబాద్, జనగాం, భువనగిరి, సిరిసిల్ల, సిద్దిపేట, జడ్చర్ల, మేడ్చల్ ఇవన్నీ కూడా ఆయన కలియతిరుగుతూ పూర్తిగా భారీ బహిరంగ సభల్లో ఆయన పాల్గొన్నారు. ఆ రకంగా ఎలక్షన్ మేనిఫెస్టోను వివరిస్తూ అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థికి బీఫామ్ ఇస్తూ దాదాపు సభలన్నీ పూర్తి చేసిన నేపథ్యం. అయితే ఈ సభల్లో దాదాపు ఆయన ఎంచుకున్నటువంటి మొత్తంగా షెడ్యూల్ ప్రణాళిక ఏదైతే చేశారో ఆయన పాల్గొనేటువంటి ఆ దాంట్లో దాదాపు ఇంకా 26 నుంచి నవంబర్ 8 వరకు కూడా రెండవ దఫా ఇదంతా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది ప్రణాళిక భాగంగా. మరి అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎక్కడెక్కడ బలంగా ఉందో ఆ రకంగా ఉన్నటువంటి అక్కడ చోట అభ్యర్థులు కూడా పూర్తిగా కేసీఆర్ పైనే ఆశలు పెట్టుకున్నారు. సీఎం సభలతోనే పార్టీపై అభ్యర్థులపై వ్యతిరేకత తగ్గుతుందని ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా భావించారు. ఆ కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగానే అభ్యర్థులు ప్రకటించి ప్రచారంలోకి దిగిన నేపథ్యంలో మరి ఇప్పటికైతే వ్యతిరేకత నియోజకవర్గాల్లో చాలా వరకు ఉన్న నేపథ్యం. దీంతో క్షేత్రస్థాయిలో పార్టీ కొత్త ప్రతికూల పరిస్థితుల్లో ఎదుర్కొంటున్న నేపథ్యంలో మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఎన్నికల షెడ్యూల్ ముందైతే తిరిగిన నేపథ్యం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ఒకవైపు ఎక్కడెక్కడైతే విస్తరిస్తుందో, ఎక్కడెక్కడైతే అభివృద్ధి దాదాపు పార్టీ పునర్వ్యవస్థిస్తుందో ఆ రకంగా అక్కడ బీఆర్ఎస్ బాస్ అయితే దృష్టి పెట్టినట్టుగా దాదాపు తెలుస్తుంది. ఆ రకంగా సర్వేలు కూడా స్వీకరించి ఆ సర్వేల ప్రకారమే ఎలక్షన్ ఓటు బ్యాంకింగ్ అనేది పోకుండా దాదాపు ఆ పార్టీని మనుగడలో తీసుకురావడానికి, పార్టీ మనుగడ ప్రచారంగా మారకుండా ఉండేందుకు అభ్యర్థులకు ఒక ఆసరాగా ఉండాలి ఖచ్చితంగా ఈ సమయంలో అన్నట్టుగా తన ప్రచారాలు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం. దాదాపు సీఎం సభలతో వ్యతిరేకత తగ్గుతుందన్న ధీమాలో ఇటు లీడర్లు ఉన్నారు, అటు అభ్యర్థులు కూడా ఉన్న నేపథ్యం. అయితే అధికార పార్టీ ఎమ్మెల్యేలపై ప్రజల్లో దాదాపు ఎక్కువ మొత్తంలో వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో 15 నుంచి గులాబీ బాస్ దాదాపు ఎక్కడైతే ప్రచారం చేశారో ఆ స్థానాలన్నీ కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న స్థానాలేనని ఆ రకంగా కూడా తెలుస్తున్న నేపథ్యం. మరి ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి అక్కడ పరిపాలన సాధించినటువంటి ఎమ్మెల్యే చేసినటువంటి పనులు కావచ్చు, ఇంకా అవన్నీ కూడా దాదాపు పనుల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంటుంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ పుచ్చుకుంటున్న దాదాపు ఈ నియోజకవర్గాల్లో ఎప్పుడైతే 15వ తేదీ నుంచి నవంబర్ 8 వరకు ఏదైతే ఏర్పాటు చేశారో ప్రణాళిక, దాంట్లో బీఆర్ఎస్ వీక్ ఉన్న చోటే దాదాపు ఆయన సభలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఆ రకంగా కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు. కేవలం కేసీఆర్ పైన ఆశలు పెట్టుకున్నట్టు చెప్తున్న పరిస్థితి కూడా ఒక రకంగా కనిపిస్తుంది. మహేందర్, అలాగే కాంగ్రెస్ పార్టీకి పట్టున్న జిల్లాలు ఇటు ఖమ్మం కావచ్చు, నల్గొండ కానీ మహబూబ్ నగర్ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసే అవకాశం ఉంది, ఏ విధంగా ముందుకు వెళ్తే అవకాశం ఉందంటున్నారు బీఆర్ఎస్? ఇప్పటికైతే బీఆర్ఎస్ పార్టీ ముంగట ఉన్నది కేవలం మేనిఫెస్టోని అయితే బలంగా విశ్వసిస్తున్నారు. మేనిఫెస్టోని మాత్రమే వారంతా కూడా అండగా పెట్టుకుని మేనిఫెస్టోని మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో తీవ్ర వ్యతిరేకత అయితే వచ్చిన మాట వాస్తవమే. దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పైన అయితే బీఆర్ఎస్ ఎవరికి కూడా సీట్లు ఇవ్వరు అని తెలిసిన నేపథ్యంలో మరి ఇప్పుడైతే మొత్తానికి టికెట్లు అయితే యథావిధిగా సిట్టింగ్లకి ఇచ్చిన నేపథ్యం. మరి వాళ్ళతో పాటు సొంత పార్టీ నేతలతో అసంతృప్తున్న వాట ఒకవైపు ఉంటే ప్రజల్లో వ్యతిరేకత మరోవైపు ఉన్నది. సో ఇప్పటికైతే కేవలం ప్రకటించిన మేనిఫెస్టో చేసినటువంటి రాష్ట్రంలో గజ్వెల్లో ఎక్కువ అభివృద్ధి చేయడం, అలాంటి అభివృద్ధులు చూపిస్తూ దాదాపు మిషన్ భగీరథ అలాంటి కొన్ని సంక్షేమ పథకాలు, దళిత బంధు, బీసీ బంధు ఇవన్నీ కూడా ఏవైతే ప్రతిష్టాత్మక తీసుకొచ్చారో వీటిని అవి ఎంతమందికి చేరాయి అనేది జనాల్లో అయితే అసంతృప్తున్న నేపథ్యం. మరి అవన్నీ కూడా ప్రచారం చేస్తూ ఇంకోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేస్తామనేటువంటి ఒక ట్యాగ్ లైన్ తో మాత్రమే వాళ్ళు ఖచ్చితంగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థాంక్యూ మహేందర్.